అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. తన నా మెంటాలిటీకి మన ఇంటికి తగ్గ అమ్మాయి అని గట్టిగా నమ్ముతున్నాను. తన ఇష్టమేంటో తెలుసుకొని చెప్పండి. తను అంగీకరిస్తే గనక నేను చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతాను. రే 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 అప్పుడే మనసులో ఉన్నదంతా ఇంత ఇదే చెప్పమాకురా. మీ అత్తగారు మామగారు అల్లుడు మన చేతికి చిక్కాడు, మనం చెప్పినట్టల్లా వింటాడు అనుకుంటారు. అల్లుడైనా కొడుకైనా మాకొక్కటే కదండి. ముందు ఒకసారి అమ్మాయి అభిప్రాయం కనుక్కోండి. అమ్మాయి అభిప్రాయం చాలా ముఖ్యం కదా. అమ్మ పూరి, చెప్పమ్మా. అది స్వతహాగా బిడియస్తురాలు. మనసులో ఉన్నది ఏదీ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అదలా పెరిగింది. సెల్వి, ఒకసారి అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళి అమ్మాయి అభిప్రాయం ఏంటో కనుక్కురా. రామ్మా. నేను చెప్పానా? అమ్మాయికి అబ్బాయి మీ కుటుంబం బాగా నచ్చిందంట. మురుగా, చూడు, మనం ఇటు టెన్షన్ పడి భయపడతా ఉంటే ఏమీ జరగదు. గౌతమి మీద ఐడియా ఆలోచించానని చెప్తున్నది కదా, తప్పకుండా మంచి ఆలోచన అయి ఉంటుందిలే. మన ఇద్దరు పెళ్లి జరగడానికి తను తప్పకుండా ప్రయత్నిస్తుంది. బీ హ్యాపీ. ఎక్స్క్యూజ్ మీ, మనం కిందకి వెళ్దామా? మనం ఇక్కడే ఇంతసేపు మాట్లాడుతున్నామంటే ఇంట్లో అమ్మ వాళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదని బాధపడతారు. అవునవును, రా గీత వెళ్దాం.
ప్లీజ్ ఆట మాట్లాడు బాకు, ప్లీజ్. నాకు బతకాలని లేదు, చచ్చిపోదాం అంటే సడైనా. కానీ చచ్చిపోయే ముందు కడసారిగా ఒక్క తూరి నీతో మాట్లాడి చచ్చిపోదాన్ని ఫోన్ చేసిన. నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాను పూరి. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తావో నేను ఎప్పుడు ఆలోచించలా. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తాననేది మాత్రం ఆలోచించలా. నాకంటే నిన్నెవడు గొప్పగా ప్రేమించడు పూరి. ఎవరు నిన్నెంత గొప్పగా చూసుకుంటారని నమ్మకం కూడా లేదు. నువ్వేనా దానివి కానప్పుడు ఇంక నా ప్రాణాలు నాకెందుకు? అందుకే చచ్చిపోదాం అంటే సడైనా. ప్లీజ్ నీకు దండం పెడతా అట్టండి పళ్ళు చెయ్యబాకు. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. కానీ చచ్చిపోయేంత ధైర్యం నాకు లేదు. నాకు చచ్చిపోవాలనే ఉంది. నువ్వు లేకపోతే నేను నిజంగా బతకలేను. ప్రేమని చెప్పడం చేత కాదు. నాలో ఉన్న ప్రేమని పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేని పిరికిదాన్ని. కావాలంటే మాత్రం ధైర్యం ఎట్టా వస్తుంది. నువ్వు లేకపోతే మాత్రం నేను దిగులుతోనే చచ్చిపోతాను. నువ్వు బతకాల, నేనున్నా లేకపోయినా నువ్వు బాగుండాలా. నువ్వు లేకుండా నేను ఎలా బాగుంటాను అనుకున్నావురా? ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ. నేను నిన్నే ప్రేమించా, నిన్ను మాత్రమే ప్రేమించా. నా జీవితంలో మొదటి ప్రేమ నువ్వే, చివరి ప్రేమ నువ్వే. నువ్వు నా మెళ్ళో బలవంతంగా తాళి కట్టినా అది నేనింకా ఎందుకు ఉంచుకున్నానో తెలుసా? నువ్వు కావాలనే కదరా. నిన్ను తాళి కట్టద్దు అని చెప్పింది, నిన్ను తాళి కట్టకుండా ఆపడానికి ప్రయత్నించింది నీ మీద ఇష్టం లేక కాదు, అది సరైన పద్ధతి కాదు అని. అమ్మ అప్పకి తెలియకుండా అలాంటి పని చెయ్యకూడదు అని. నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉందో అమ్మ అప్ప అంటే కూడా అంతే ప్రేమ ఉంది, అంతే గౌరవం ఉంది. వాళ్ళని బాధ పెట్టి నేను సంతోషంగా ఉండలేను. అందుకే ఆపాలని ప్రయత్నించిన. నా మెళ్ళో పసుపు తడి కట్టి ఇప్పుడు నువ్వు చచ్చిపోతానంటే నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావు? మరి నేనుండగానే నిశ్చితార్థానికి ఎందుకు ఒప్పుకున్నావు? అంతా చూస్తూనే ఉన్నావు కదా. నేనేం చేయను, అందరూ నా చేతులు కట్టేశారు. అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్లి నోరు మూసుకుని చెప్పింది విను అని చెప్పి నా నోరు మోయించింది. నేను చెప్పకపోయినా నేను ఆ అబ్బాయి అంటే ఇష్టమని అన్నట్టు ఆ అమ్మే చెప్పేసింది. మంచి అబ్బాయి, మంచి సంబంధం పోతుంది అని చేసేశారు. వాళ్ళకి తెలియదు కదా నా జీవితంలో నీకు తప్ప ఎవ్వరికి చోటు లేదని. అయితే ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు. నువ్వు వచ్చే అమ్మి, మనం యాడికైనా దూరంగా పారిపోయి బతుకుదాం. నేను ఆ పని మాత్రం చెయ్యలేను. మరి ఇంకేం చేద్దాం? నేను నీ మెళ్ళో తాళి కట్టినాను, మీ ఇంట్లో వాళ్ళేమో ఇంకొకరితో నిశ్చితార్థం చేసేసినారు. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఈ ప్రాబ్లం ఎట్టా సాల్వ్ చేయాలా? నాకు తెలీదు. కానీ బతికితే నీతోనే బతుకుతా అంతే. నువ్వు చచ్చిపోతాను అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే నేను ఉండను. దిగులుతోనే చచ్చిపోతాను, గుండె ఆగి చచ్చిపోతాను. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం.
చూపులో అక్క కదా ఏర్పాటు చేశారు, నాకా? నీకేర్పాటు చేసినా నువ్వు టైంకి పెళ్లి చూపులకు రావే, ఇలాగే చేస్తావు. సర్లే, అప్పుడు చూద్దాం గాని. ఏంటి వాళ్ళొచ్చి వెళ్ళిపోయారా? ఏయ్, కొంచెం కూడా పెళ్లి చూపులకు రాలేదన్న బాధ లేదా నీకు? చాలా ఈజీగా అడిగేస్తున్నావు. అమ్మా, ఇప్పుడు పెళ్లి చూపులకి నేనుండి ఏం చెయ్యాలి? వాళ్ళొస్తారు, చూస్తారు, వెళ్తారు. ఆ తర్వాత మీకు నచ్చాలి, అక్కకు నచ్చాలి. ఓకే అనుకున్న తర్వాతే మిగతా తతంగాలు. ఊరికే చూసినంత మాత్రాన అన్ని అయిపోతాయా ఏంటి? మరి కాక మేడం గారు వస్తారని చెప్పి అన్ని ఆగుతాయా? ఏవేవి జరగాల్సిన టైంకి అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏమైందని ఇంత కోపం? ఇలా నువ్వు చిరాకు పడకు ప్లీజ్. సెల్వి అమ్మ నవ్వుతూ ఉంటే బొద్దుగా ముద్దుగా బాగుంటావు. ఏయ్, నువ్వు ఊరికే కామెడీ చేయబాక, చెంప పగలగొట్టాలనిపిస్తోంది నాకు. సరే, ఒక దెబ్బ కొట్టేసే, రిలాక్స్ అయిపో. అది కాదే, అన్నిట్లో ముందుంటావు. ఇంటి కోసం పరిగెట్టి పరిగెట్టి పనులు చేస్తావు. ఇంట్లో ఒక విశేషం ఉన్నప్పుడు నువ్వు లేకపోతే అది లోటే కదమ్మా. నేను లేకపోతే ఏమిటమ్మా? ఇప్పుడేమైందని నాకు తెలుసు. ఆ వచ్చే పెళ్లి కొడుకు పూరికి నచ్చడని. ఇంక నేనుంటే ఏంటి, లేకపోతే ఏంటి? నచ్చకపోవడం ఏంటి? మా అందరికీ నచ్చటం, తాంబూలాలు పుచ్చుకోవడం కూడా అయిపోయింది. ఏంటమ్మా నువ్వనేది? జరిగింది చెప్తున్నాను గీదా. అబ్బాయి వాళ్ళొచ్చారు, ఒకరినొకరు చూసుకున్నారు, మాట్లాడుకున్నారు. అసలెంత సర్దైన కుటుంబమో తెలుసా? మన పూరి చాలా అదృష్టవంతురాలు. అమ్మాయిని చూసి నచ్చింది అన్న మరుక్షణమే ఎప్పుడు తాంబూలాలు పుచ్చుకుందావా అని ఒక మాట అడిగాను, అంతే. వాళ్ళు ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, వెంటనే మార్చేసుకుందామని చెప్పి తాంబూలాలు కూడా మార్చేసుకుని వెళ్లిపోయారు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. అమ్మా, ఏంటమ్మా నువ్వనేది? ఎందుకు తొందరపడ్డారు మీరు? ఏంటే, మీ అక్కకి పెళ్లి కుదిరిపోయిందని సంతోషించకుండా ఎందుకు తొందరపడ్డారు అంటావేంటి? అన్నీ చూసుకొని కదా చేసుంటాం. అలా కాదమ్మా, చూసిన వెంటనే నిశ్చితార్థం ఏంటి? కాస్త ఆగొచ్చు కదా, ముందు వెనక చూసుకోవచ్చు కదా. అన్నిటికీ ఎందుకు మీకంత తొందర? అసలు నిజం చెప్పు, పూరి ఒప్పుకుందా? నువ్వు నాకు నిజం చెప్పవు. అది ఒప్పుకోదని అంత గ్యారంటీగా నువ్వెలా చెప్తున్నావు? అసలేం జరుగుతోంది? నువ్వు అది కలిసి ఏమైనా చేస్తున్నారా? అది కాదమ్మా. చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే చంపేస్తా చెప్తున్నా. మాకు తెలీదా ఏది మంచో ఏది చెడో? మాకంటే మీరు గొప్పగా తెలుసుకొనేస్తారా ఎవరు ఎలాంటి వాళ్ళు అని? అన్నీ చూసి తెలుసుకొని ఆచితూచి అడిగేస్తాం. ఇంకో వారం తర్వాత పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు ఏంటి అనేది మాట్లాడుకుంటాం. అప్పుడైనా ఇంట్లో ఉండు. సరే గాని కాఫీ పెడతాను, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. ఏంటి పూరి ఇదంతా? అంతా నా తలరాత. నేను వద్దు వద్దు అంటున్నా తాంబూలాలు పుచ్చేసుకున్నారు. అమ్మకి చెప్పాను, వెళ్ళలేదు. నీకు ఫోన్ ట్రై చేశాను, దొరకలేదు. సరే ఊరుకో, ఏడవకు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అసలు నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అరే, ఇప్పుడేమైంది? ఎవడో వచ్చాడు, చూశాడు. వీళ్ళు తొందరపడి తాంబూలాలు పుచ్చేసుకున్నారు. పెళ్లి కాలేదు కదా. కానీ నాకు పెళ్ళైపోయింది. ఇప్పుడు నీకు ఈ విషయాన్ని ఎలా చెప్పను? చెప్తాను, తట్టుకోగలవా? చూడు, ఏది ఏం జరిగినా నువ్వు కోరుకున్న లైఫ్ నీకు దొరుకుతుంది. నువ్వు దేని గురించి భయపడకు. ఒక వారంలోగా నీ జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటాను. నిన్ను బాలాజీని ఒకటి చేస్తాను, ఓకేనా? ఇది ప్రామిస్.
నిశ్చితార్థం ఉంగరం కదా, ఉత్తిదైనా కూడా నీ వేలుకుండటం బాగోదు. గోవింద్ కాబోయే పెళ్ళాం గీత, అందుకని ఆ ఉంగరం తీసి చెప్తా. తీసేయి. ఇప్పుడు ఇదిగో, ఇది మామూలుగా తొడుక్కో. ఎందుకంటే ఆ ఉంగరం కనపడట్లేదంటే మిగతా వాళ్ళకి అనుమానం వస్తుంది కదా, అందుకే ఈ ఉంగరం ఉంచుకో. ఇది వీళ్ల పెళ్లికి నీకు కానుకనుకో. తీసుకో. ఒరే గోవిందు, నీకు గౌతమి తొడిగిన ఉంగరం ఉంది కదా, అది కూడా తీసిచ్చేసి. ఆ అమ్మాయి తొడిగింది నీ వేలుకుండటం కరెక్ట్ కాదు. అట్నేనైనా. ఇదిగోనైనా. ఇప్పుడు నీకు గౌతమికి ఉత్తిత్తు నిస్తార్థానికి తొడిగిన ఉంగరం లాంటివే తీసుకొచ్చా. ఇప్పుడు ఇది గీతకు తొడుగు. చెయ్యి చాపమ్మా. అమ్మా, ఇప్పుడు నువ్వు గోవిందుకు తొడుగు. అమ్మ గౌతమి, నువ్వు కూడా చప్పట్లు కొట్టు. మనమిద్దరమే ఇక్కడ దీనికి సాక్షులం, ఎవరు లేరు కదా. థ్యాంక్ యూ సో మచ్. అరే, నాకు ఇలా కాళ్ళ మీద పడడం, ఆశీర్వచనాలు ఇవ్వడం ఇష్టం ఉండదు. కానీ ఈ సందర్భంలో అయితే కాదనలేకపోతున్నాను. మామూలుగా అయితే మీ అత్త నేను ఇద్దరం జంటగా కలిసి ఆశీర్వదించాలి. పర్లేదు, మేము విడివిడిగా ఆశీర్వదించినా తర్వాత మీ అత్త దగ్గర ఎలాగోలా ఆశీర్వాదం తీసుకో. మా ఆశీర్వాదాలు విడివిడిగా ఉన్నా మీ ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి. సంతోషంగా ఉండండి. థ్యాంక్స్ మామా. అరే, థ్యాంక్స్ దేనికమ్మా, ఇది నా బాధ్యత. నీ పెళ్లి ఘట్టంలో ఏది మిస్ అవ్వకూడదు, అన్నీ బాగా జరగాలి. మనకి గౌతమ్ సపోర్ట్ ఉంది కదా, మనకి ఇంకేం భయం లేదు.
అమ్మా కోడలా మామా ఏంటి మామా ఇంత లేటుగా వస్తుండో? నీకోసమే ఎదురు చూస్తుండాను. అరే సారీ అమ్మా, పనులుంటాయి కదా, అన్ని చూసుకుని వచ్చేటప్పటికి ఇదిగో ఎంత లేట్ అయిపోయింది. నా మేనకోడలు పెళ్లికి 4 రోజులు ముందే వచ్చుండాలా, కానీ ఏం చేసేది, తప్పలా. మీ అమ్మ పనులన్నీ నేనే చూసుకోవాలి కదా. ఇదిగో ఈ పెండ్లి పనుల వల్ల మీ అమ్మ రియల్ ఎస్టేట్ విషయాలే పట్టించుకోవడం మానేసింది. మరి వ్యాపారం దెబ్బతింటుంది కదా, ఇంకెవరు చూసుకోవాలా? నేనే చూసుకోవాలి కదా. ఆ వ్యాపారాల కంటే ముఖ్యంగా నా పెళ్లి పట్టించుకోవాలి, నన్ను పట్టించుకోవాలి. అరే చూడు, నీ పెళ్లి ఎలా చేస్తాను? అది కాదు మామా, చిన్న ప్రాబ్లం ఉండాది. ఏంది? ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్నాను కదా, ఆ అబ్బాయి ఏంది ఆడేమన్నా యాసాలేస్తున్నాడా? చెప్పు, కాళ్ళు గీళ్ళు ఎర్రగొట్టేద్దాం. అరే అది కాదు మామా. ఇంకేందమ్మా, ఏదున్నా చెప్పు. నువ్వు నా మేనకోడలు తల్లి, చిన్నప్పటి నుంచి నిన్ను ఈ భుజాలను ఎత్తుకుని పెంచినా, నువ్వు ఏది అడిగితే అది తీసిచ్చినా, నువ్వు ఏది కావాలంటే అది చేసినా, ఇప్పుడు మాత్రం చేయకుండా ఉంటానా? నీ సంతోషం కోసం 10 మంది తలకాయలు తీయమన్నా తెస్తానమ్మా. చెప్పు, ఏం చేయాలా? నీకు మొత్తం విషయం తెలియదు కాబట్టి నువ్వు ఏదేదో మాట్లాడుతుండావు. చెప్పేది విను. నువ్వైతే ఈ పెళ్లిని జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకీ విషయం ఏందమ్మా? అసలు ప్రాబ్లం ఏందమ్మా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తుండాడు. వారిని ఆడు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే నిన్నెట్టా పెళ్లి చేసుకుంటాడు వాడు? అయినా నువ్వెట్టా ఒప్పుకున్నావు అలాంటి తలకు మాసిన ఎదవుతో పెళ్లికి? మామా, గోవింద్ గురించి మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. ఓయమ్మో, ఆడి ఇంకో పిల్లని ప్రేమిస్తున్నాని నేను వాణ్ణి తిడితే నువ్వేందమ్మా నన్ను తిడుతున్నావు? అవును, గోవింద్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫస్ట్ లవ్ వాడే. చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టపడ్డా. మధ్యలో కనబడకుండా పోయాడు. అయినా నేను వాణ్ణి మర్చిపోలేదు. అనుకోకుండా పెండ్లి చూపుల్లో కనపడేసరికి నా చిన్నప్పటి నుంచి వాడి మీద ఉన్న ఇష్టం కంట్రోల్ చేసుకోలేకపోయినాను. అందుకని వాణ్ణి చేసుకోవాలనుకున్నా. అరే, ఇంకో పిల్లని ప్రేమిస్తున్న విషయం పెళ్లికి ముందే చెప్పాడా? సరే, ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి ఏంది? అదే చెప్తున్నా. గోవింద్ ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా నేను గోవింద్ని చేసుకోవడానికి సిద్ధపడిపోయాను. అప్పుడు యాక్చువల్గా ఆ అమ్మాయి వాడికి ఓకే చెప్పలేదు. నేను తెలివిగా గోవింద్కి సపోర్ట్ చేస్తానని చెప్పి ఉత్తుత్తి నిశ్చితార్థం అని చెప్పి నిశ్చితార్థం చేసేసుకున్నా. నిశ్చితార్థమైన తర్వాతే ఆ పిల్లవాడి ప్రేమకి సరేనని చెప్పింది. దానికి బుద్ధుండక్కర్లేదా? మీ ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ప్రేమ అని ఎలా అంటుంది? అది నా వల్లే జరిగిందిలే. నేను ఊరికే వాళ్ళ ప్రేమకి సపోర్ట్ చేస్తానని మాటగా అన్నాను. అది ఎవరితో తెలీదు, ఎక్కడుంటాదో తెలీదు, ఇక్కడికెందుకు వస్తదిలే అనుకున్నా. కథ ఇలా అడ్డం తిరుగుతుందని నాకేం తెలుసు? ఇప్పుడేమంటావు? ఆ పిల్ల ప్రాబ్లమా? ఆ పిల్లని అడ్డు తొలగిచ్చేద్దామా? అబ్బా, అలా కాదు మామా. నువ్వు గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావద్దు. కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సరే, ఇప్పుడేంటి? ఆ పిల్ల ఏమంటది? నేనే ఊరికే ఉండకుండా ఆ పిల్లని రెచ్చగొట్టి చచ్చాను. ఇప్పుడది నాకు తలనొప్పిగా తయారైపోయింది. నేను గోవిందుతో పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టే సమయానికి పీటల మీద నుంచి లేచేస్తాను, నాకీ పెళ్లి ఇష్టం లేదని చెప్తాను. అప్పుడు నువ్వు ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టొచ్చు అని వాళ్ళని మభ్యపెట్టడానికి అబద్ధం చెప్పాను. ఆ చెప్పిన అబద్ధాన్ని వాడు ప్రేమిస్తున్న పిల్లకి కూడా చెప్పి వీలైతే ఈ పెళ్లి ఆపమని ఛాలెంజ్ చేశాను. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇదంతా వాగావు? ఏం చేయను మామా, దాన్ని చూస్తే నాకు కోపం వస్తుంది. గోవింద్ ఆ పిల్లంటే పడి చచ్చిపోతుండాడు. అది సంతోషంగా ఉండటం చూడలేకపోయాను. దాన్ని ఏదో రకంగా బాధ పెట్టాలని నా మనసులో ఉన్న ఆలోచన చెప్పేశాను. బాగా చేసావు. సైలెంట్ గా పెళ్లి చేసుకుని తర్వాత చూసుండొచ్చు కదా దాని సంగతి. దాని మీద కోపం ఉంటే మాత్రం ఇలా ముందే చెప్పేస్తావా? సరే మామా, అది అయిపోయింది. ఇప్పుడేం చేయాలో చెప్పు. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పాలా? ఆ పిల్ల ఈ పెళ్లిని ఏదో రకంగా ఆపడానికి గోవిందని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తుంది. నువ్వు ఆ పిల్లని ఓ కంట కనిపెడుతూ మావా, నీకు తలకాయకి దెబ్బ తగిలి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంది? డౌట్ ఏందిరా? కన్ఫర్మే. ఎవడైనా బుద్ధుండేవాడు వాడి తలకాయ వాడు మగల కొట్టుకుంటాడా? పెళ్ళొద్దు అనుకుంటే వద్దు అనుకుని పారిపోతాడు. ఎరగోందో వద్దు అనుకుంటే పారిపోతావు, అంతే కదా?
ఏంటి వాడికి లేనిపోయిన ఐడియాలు ఇస్తా ఉండవా? ఒరే, నీకు కంకణం కట్టేశారు, ఊరి పొలిమేర దాటావంటే అంతే. అమ్మా నేను ఆడి పారిపోతానా? మీ పాటికి మీరు ఇదంతా చేస్తున్నారు. అయినా మామేందా కట్టు కథలన్నీ అల్లి నా మీద చెప్తా ఉన్నాడు. పిచ్చెక్కిందిరా మీ మామకే? పిచ్చి నాకు కాదు, మీరేళ్ళనే మోసం చేయాలని చూస్తున్నారు. మీ ప్లాన్ అంతా నేను విన్నా. నన్ను కట్టిపడేసి మీరు ఇక్కడికి వచ్చేసినారు. ఎవడు కట్టిపడేసినాడు? ఎవడో తెలవదు. చూడు, వెనక నుంచి వచ్చి కట్టిపడేసినాడు. అనో, నీకేమైనా పిచ్చా? నిన్నెవడాడు కట్టుబడేసిది? నీకు తలకి దెబ్బ తగిలి బుర్ర పాడైపోయి ఉండది. పిచ్చి పిచ్చిగా వాగబాక. మో తీసిపోయి కూర్చోబెట్టో. పెద్ద నస అయిపోయింది. రారా రారా ఏకాంబరం. అరే కనకం, నా మాటను అదృష్టం బాగుండబట్టి గోవింద్ తప్పించుకున్నాడు. లేకపోతే గోవింద్కి ఎంత గాయమైండేది. నాటిన పందిర్రాట నెత్తిన పడింది అంటే ఎంత అరిష్టం. అసలు అంత లోతుగా నాటిన రాట పడిపోవడం ఎంత విచిత్రమో. నాకు అదే డౌట్ గా ఉండదే. ఎందుకు డౌట్ వస్తుందమ్మా? అదెవరైనా పట్టుకొని లాక్ తోసేసినారా ఏంది? అదే పడిపోయింది. పడితే పడిందిరా. బాగా దిష్టున్నట్టుండదు మీ తమ్ముడికి. ఆ దిష్టి మేనవారత్తంతో పోయిందనుకో, ఇంకన్నీ మంచిగానే జరుగుతాయి. పదండి పదండి, మిగతా పనులు చూసుకుందాం. పంతులు గారు, ఈ పందిరాటను సరిచేయండి. రండి రండి. అమ్మా, వాళ్ళన్న రక్తం గార్చడం కూడా దిష్టి అని అనుకూలంగా మార్చుకుందరా మీ అమ్మ. ఇంకా నయవరా, నీ తలపగలేదు. ఏంది నాయన, మొదటి ఐడియానే ఎట్ట ఫెయిల్ అయిపోయిందా? ప్లాన్ ఏ కాకపోతే, ప్లాన్ బి కాకపోతే సిడిఈ అలా జెడ్ వరకు ఉన్నాయిరా మనకు ఆప్షన్లు. ఏదోటి చేద్దాంలే, నువ్వు గమ్మునుండు. ఊరే ఊరే, క్యాటరింగ్ వాడికి ఆర్డర్ ఇచ్చేసావా? అయ్యా లేదో అడుగు ఒకసారి. అట్నే అమ్మా. సుగుణ, ఇంకా పెళ్లి కూతురికి నలుగులు పెట్టేది మొదలు పెట్టేద్దాం. ఆ ఏర్పాట్లన్నీ చెప్పేశాను, చేస్తున్నారు కూడా. నిమ్మే, ఈ తతంగం అంతా చూస్తా ఉంటే మన పెళ్లి గుర్తు రావట్లేదు నీకే. ఈ శుభ సమయంలో ఆ పీడకల్ని ఎందుకు తలుచుకునేదిలే. అవునవును, నువ్వు నా కోసం ఎన్ని కలలు కనుంటే నేను నీకు వరంగా దక్కుంటాను. వరమా అది? శాపం. ఏంది దూపమ్మా? వచ్చి నీ పాసుగాల ఇప్పుడు నువ్వు దూపమో? మనకి పెళ్ళయి చాలా సంవత్సరాలు ఏంది కదా. ఓరి దేవుడా, ఈ మనిషిని చెవిటోడిని చేయకుండా కాస్త మోగోడిని చేస్తుండా ప్రశాంతంగా బతికేదాన్నేమో. నవ్వండి నవ్వండి, అంతా నా తలరాత. ఏంది నీ తల కొట్టుకుంటా ఉండవా? తల్లప్ప తల్లి తెచ్చి రాసేది. నువ్వు గమ్మని కూర్చునుండయ్యా. ఓకే కూర్చో. అమ్మ సుగుణ, మీరందరూ పోయి గౌతమికి నలుగు చీర మార్చి రెడీ చేయండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. సెల్వి అక్క, సెల్వి అక్క, మీరు మీ పద్ధతులు నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు ఇక్కడ తతంగాలన్నీ అయిపోగానే అందరం విడిదింటికి పోవాలి. మీరందరూ పెళ్లి పనుల్లో అక్కడుండిపోతే మీ ఇంట్లో వాళ్ళు మాత్రం అక్కడుండి ఏం చేస్తారు? ఇంటిల్లు 10 అక్కడికి వచ్చేయండి, అందరినీ తీసుకొచ్చేయండి. సరేనండి, తప్పకుండా. నిర్మలా ఆంటీ, వస్తున్నా. అమ్మా ఇట్రా. అమ్మా, ఆవిడ ఇంటిల్లి 10 రమ్మని చెప్తే పెళ్లికి అందరినీ తీసుకురావడం ఎందుకు? తీసుకొద్దామే, తప్పేంటి? అబ్బా, అందరినీ తీసుకొచ్చేది బాగోదు. చూడు, ఆవిడ పిలిచిందని మాత్రమే నేను తీసుకురావడం లేదు. మీ అక్కని మీ అప్పాని తీసుకురావాలి. ఆ కనకరత్నానికి నేను ఒక సమాధానం చెప్పాల్సి ఉంది, అది చెప్పాలి. అమ్మా, ఆవిడతో ఏంటమ్మా నీకు? ఆ రోజు గుళ్ళో ఏమన్నది ఆవిడ? ఆడపిల్లల్ని కని ఊళ్ళో అబ్బాయిలందర్నీ వల్లో వేసుకుని బాగా డబ్బున్న కుర్రాళ్ళని చూసి పెళ్లి చేసేయాలని మిమ్మల్ని ఉసుగొల్పుతున్నానంటదా? నా పెంపకాన్ని తప్పు పడుతుందా? మీ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతుందా? ఆవిడకి చెప్పాలి. బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చాను నా పెద్ద కూతురికి, నిశ్చితార్థం కూడా అయిపోయింది, 1 నెలలో పెళ్లి కూడా చేయబోతున్నాను, మా గీత కూడా ఇంకో 2 నెలల్లో సంబంధం చూసి పెళ్లి చేస్తాను, వచ్చి కళ్ళారా చూసి వెళ్ళండి. మర్యాద గౌరవం అంటే ఏంటో తెలుసుకో.